భారతదేశ వ్యాప్తంగా అతి కొద్ది ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ పేరు వచ్చేసి వీటి సరసన మరో కొత్త యూనివర్సిటీ అయితే రావడం జరిగింది. వీటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా అతి కొద్ది ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇంతకుముందు మనం ఇటువంటి యూనివర్సిటీస్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ప్లక్ష యూనివర్సిటీ కానీ, లేకపోతే అశోక యూనివర్సిటీ కానీ, లేదా క్రియా యూనివర్సిటీ కానీ, ఈ యూనివర్సిటీల సరసన మరో కొత్త యూనివర్సిటీ అయితే 2026 సంవత్సరం అడ్మిషన్స్ కోసం మన ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ పేరు వచ్చేసి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. సో మీ అందరికీ తెలిసినటువంటిదే, సూళ్ళూరుపేట తడకి మధ్యలో ఉన్నటువంటి ఈ శ్రీ సిటీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క SEZ అనమాట. ఇది అంటే దగ్గర దీంట్లో 500 పైనే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్గా మనకి IIIT శ్రీ సిటీ కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా క్రియా యూనివర్సిటీ కూడా ఉంది. వీటి సరసన మరో కొత్త యూనివర్సిటీ అయితే రావడం జరిగింది. ఇది 4 కోర్సెస్తో రావడం జరిగిందండి. ఈ 4 కోర్సులు మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు బీటెక్ CSE దగ్గర 300 ఇంటేక్తో ఈ కోర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మరో కోర్సు రావడం జరిగింది. అదేవిధంగా BBA ఇన్ డిజిటల్ మార్కెటింగ్, తర్వాత BBA ఇన్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇట్లా 4 కోర్సులు రావడం జరిగింది. వీటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయనేది మనం తీసుకున్నప్పుడు 4,80,000 రూపాయలతో బీటెక్ CSE ఇంక్లూడింగ్ హాస్టల్ ప్రయాణంకి ఉంది. అదేవిధంగా బీటెక్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇది 4 లక్షల రూపాయలతో, అదేవిధంగా దగ్గర 3,50,000 రూపాయలతో BBA ఈ కోర్సులు రావడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 5వ తారీఖు ఉందండి. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఇయర్ కాబట్టి జనరస్గా స్కాలర్షిప్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్లక్షాలో సీటు మిస్ అయిపోయినటువంటి వాళ్ళు, క్రియా డబ్బులు ఎక్కువ అవుతాయని పోలేనటువంటి వాళ్ళు, అశోక యూనివర్సిటీ అయితే దగ్గర 14 లక్షలు సంవత్సరానికి ఉంటుంది హాస్టల్ ఫీజు కాకుండానే. ప్లక్షాలు తీసుకున్నప్పుడు 40 లక్షలు 4 ఏళ్ళకి. ఆ రేంజ్లో ఈ యూనివర్సిటీ కూడా రాణిసిద్దని ఫ్యూచర్లో. ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ విషయం చెప్తాను. ఎందుకంటే చాలామందికి ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీ అంటే అదేదో నార్మల్ RV యూనివర్సిటీలోనో, లేకపోతే MS రామయ్య యూనివర్సిటీనో, లేకపోతే హరి యూనివర్సిటీ లాగా ఉండదు. ఫిలాంథ్రపిక్ యూనివర్సిటీ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ CSR ఫండ్స్ తోటి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. లాభాపేక్ష లేకుండా పిల్లలకి చదువు చెప్తారు. అందులో ఈ యొక్క శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చదువుకునేటప్పుడే ఇంటర్న్షిప్స్ అనేది ఇస్తున్నారు. నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చినప్పుడు అకామిడేషన్, ఫుడ్ కూడా వాళ్ళే చూసుకుంటారు విత్ ఇన్ ద ఫీ స్ట్రక్చర్లోనే. అంటే చదువు, ఉద్యోగం అంటే 4 సంవత్సరాల చదువులో మీకు 2 సంవత్సరాల ఇంటర్న్షిప్ అనుభవం కూడా పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది. ఇలాంటి యూనివర్సిటీ భారతదేశంలో మనకైతే ప్రస్తుతానికి ఏది కూడా అందుబాటులో లేదు. సో మీరు మరిన్ని వివరాల కోసం ఎడ్యునైన్ కానీ సంప్రదించినట్లయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీ తరపున మేము చేసి పెడతాం. జస్ట్ వీ చార్జ్ 10,000 రూపీస్. చేసుకోగలిగిన వాళ్ళు సొంతంగా కూడా చేసుకోండి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు MCET రిజల్ట్స్ వచ్చేసి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా డిఫరెంట్ యూనివర్సిటీస్ కోసం ఎతుకుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా కేపబిలిటీ ఉండి ఒక 16-17 లక్షలు కెపాసిటీ పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఈ యూనివర్సిటీని ఆప్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇన్నోవేటివ్ యూనివర్సిటీస్ వర్క్ అండ్ స్టడీ టుగెదర్ ఉండాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం అయితే డెఫినెట్గా ఈ యూనివర్సిటీ చాలా బాగుంటుంది. సో ఈ వివరాల కోసం డెఫినెట్గా ఎడ్యునైన్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.